అది మా ఇంటి ఎదురుగుండగానే మాకు దగ్గరలో ఉన్నారు. దేవా, మరి ఆయన ఒక 20 మందినో ఎందరినో అక్కడ వనవరులు నడిపించి మరి మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నటువంటి ఆయన్ను మరి నాయనా మీరు ఏమి ఏర్పాటు చేశారు, రానున్న వివాహం, అలాగే పరిచర్యలు, అలాగే నేను అవసరమైతే మరి మే 1 సాయంకాలం మరి ప్రతిభలో జరగనైనటువంటి
ఈ యొక్క మీ పుట్టుక నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు సాయం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ప్రియులారా, యేసు ప్రభు ఆ పుట్టుకంటే ఇదేంటి, అందరూ కూడా చలికాలంలో క్రిస్మస్ చేసుకుంటారు కదా అనుకుంటాం మనం. కానీ మన ప్రవక్త గారు బ్రెనహం గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ నెలలోనే ఆయన గొర్రెలు ఎక్కువగా పిల్లలు పెడతాయి ఇప్పుడు. కాబట్టి వసంతకాలంలో కోయిల కూ అని కూసేటటువంటి మంచి పువ్వుల వాసనతో ఈ నెల చాలా మంచిగా ఉంటది. కాబట్టి ఆయన లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. కాబట్టి ఈ నెలలోనే ఆయన పుట్టి ఉంటాడని తూర్పున మేము ఆయన నక్షత్రము ఆరాధింపవచ్చుది అనే ప్రసంగంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చదువు లేనటువంటి గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి దేవునితో వస్తారు. దావీదు పట్టణంలో రక్షకుడు ఉంటాడు, వెళ్ళి దండం పెట్టుకోండి అని చెప్పారు. వాడు చదువులేనుడు వెళ్ళి ఏం చేశారు, దేవుడికి ఆ పశువుల తొట్టిలో ఉన్నటువంటి యేసు ప్రభుకి దండం పెట్టుకున్నారు, అంటే నమస్కారం చేశారు. ప్రియులారా, వాళ్ళు చదువు లేని వాళ్ళు. మరి చదువుకున్న వాళ్ళు కూడా కాబట్టారే. చదువు లేని వాళ్ళకేమో అదే రోజు గొర్రెలను వదిలిపెట్టి ఆ పుట్టినరోజే అదే రోజల్ని వందనాలు చేశారు. చదువుకున్న వాళ్ళు అయితే ఒంటెలెక్కి వాళ్ళు ఏం చేశారు, బంగారం, బోళం, సాంబ్రాణి దేవుడు గుట్టి చదివితే వెళ్ళకూడదని వాళ్ళు వస్తువులు పట్టుకుని ఒంటెలెక్కి బయలుదేరారు. ప్రియులారా, ఈ లోపల యేసు ప్రభు పుట్టినటువంటి జన్మదినంలో యేసేపు గారు, మరియమ్మ, తర్వాత సిమియోన్ గారు, అక్కడ ఆలయంలో ఉన్న అన్నగారు, మరి ఇలా చాలా మందికి సంబంధం ఉంటుంది యేసు ప్రభు పుట్టుక. పైన దేవుడు ఈ గడ్డితో మనం చూడలేము. మనం చూసేటట్టు మనలాంటి, అంటే మన పాపాత్మలు, ఆయన పాపం లేకుండా పెళ్లి కాని అమ్మాయి కడుపులోకి వచ్చి ఆయన దేవుడుగా, మనిషి దేవుడు కూడానే మరి భూమి మీద పుట్టాడు. కాబట్టి పుట్టినప్పుడు మరి గాడిద మీద మరియమ్మ గారు ప్రసవించడానికి యేసేపు గారు గాడిద మీద తీసుకెళ్ళడం, చాలా కష్టపడి ఆ కొండెక్కి బెత్లెహేములోకి వెళ్ళేటప్పుడు ఆ యోధా ప్రాంతంలో ఎంత కష్టపడ్డారో. ప్రజలు లేకుండా దొంగలు ఉండేటటువంటి రోడ్డు అది, గతుకులు ఉండే రోడ్డు అది, మనకలా వాహనాలు లేవు. గాడి మీద నెలలతో ఉన్న ఆవిడ, 9వ నెలలో ఉన్నటువంటి ఆవిడ ఎంత కష్టపడుతుంది. చాలా కష్టపడి మరి జనాభా లెక్కలు రాయించుకోవడానికి మీరు మీ పుట్టూరుకి వెళ్ళండి అని రాజు చెప్తే, ఇదిగో నెలతో ఉన్నా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అన్నాడు రాజు. రాజుగారు ఆజ్ఞ కాబట్టి యేసేపు గారు మరియమ్మను తీసుకుని మరి ఆ గాడిద మీద ఎక్కించి మరి ఒంటెలు బెత్లెహేము నుండి యోదయలోకి వెళ్తున్నాయి. యోదయ నుండి బెత్లెహేము వరకు కొండ మీద ఆ పైకి ఎక్కారు. అప్పుడు యోసేపు గారు ఒంటి మీద నుంచి దించి ఓ బండ మీద కూర్చోబెట్టారు మరియమ్మ గారిని. ఒక పెద్ద రాయి ఉంది అక్కడ. అది ఎలాగుందంటే చాలా పెద్ద బండ అంట. మరి అక్కడ బెత్లెహేముకు వెళ్ళడానికి యోసేపు గారు అలసిపోయారు. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి
మరి గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయడం అంటే అందులోకి రోడ్డు ఎలాంటిది? గతుకుల రోడ్డు. ఏ రోజు కైసర ఆగస్టుల నుండి మరి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా పన్నులు కట్టడానికి పన్నులు వేశాడు అతను. ఇవన్నీ కూడా లోబడి రాజుగారి ఆజ్ఞ కాబట్టి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళారు. మరియమ్మ గారు ఏం చేశారు? చివరికి యేసు ప్రభుని కని ఒక పశువుల తొట్లో పెట్టారు. ప్రియులారా, చదువు లేని వాళ్ళేమో అదే రోజు వచ్చి దండం పెట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఆయన పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఒట్ల మీద ప్రయాణం చేశారు. ఈ రోజు మన ప్రసంగం అదే. ఈ యొక్క పుస్తకం మీద ఒంట్లోనే చూడండి, 3 ఒట్లు, 3 బయలుదేరారు. మరి అట్ట మీద ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం మీరు తీసుకుని చదువుకోవడానికి వెళ్ళొచ్చు. ఒంటెల మీద బయలుదేరి దేవుడు ఏం చెప్పారంటే నక్షత్రం మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పారు. ఇప్పుడు నక్షత్రం కనపడుతుందా? కనపడదు. రాత్రుడు నక్షత్రం కనపడుతుంది కాబట్టి రాత్రిలు వీళ్ళు ఒంటెల మీద ఎక్కి రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారేటప్పటికి ఒక చెట్టు కింద ఆగి 3 రాళ్ళు ఎట్టుకుని, ఆడవాళ్ళు లేరు కదా, వాళ్ళే భోజనాలు వండుకుని స్నానాలు చేసి బట్టలు ఆరకుండా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కి మళ్ళీ ఇంకో రోజు ఎంతకాలానికి 2 సంవత్సరాలు పట్టింది వీళ్ళు చదువుకున్న వాళ్ళకి. చాలా మంది అనుకుంటారు, ఏమంటే మీరు బైబిల్ చదువుతారు, మేము బైబిల్ చదవలేము, మాకు చదువు లేదంటారు. కానీ దేవుడు ఎవరికి బాగా సులువుగా కనిపించాడు? చదువు లేని వాళ్ళకే ఆ రోజులో కనిపించాడు. చదువుకున్న వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. ఏంటి? చదువు ఉందే లేదని కాదు, దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట ఎవరైతే అమాయకంగా ఇది నిజమో అనుకుంటారో, బాబోయ్ దేవుడు చెప్పిన మాట ఇది చాలా మంచిది, ఖచ్చితంగా జరుగుతుంది, దేవుని భయపడి ఉండాలని, నీతిగా నడుచుకోవాలని ఏ కులమైనా ఎవరైనా మరి దేవుడికి లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడని మరి నమ్మి మీరు ఒంటెలెక్కి ప్రయాణం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు దగ్గర 2 సంవత్సరాలకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది బెత్లెహేము. అప్పటికి 2 సంవత్సరాలు. చూడండి, చదువు లేని వాళ్ళేమో అదే రోజులో దండం పెట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు 2 సంవత్సరాలకు 1 గంటలో 3 కిలోమీటర్లు 2 మైళ్ళు వెళ్దాం అనుకుని యెరూషలేము పక్క నుంచి వెళ్తున్నారు. అందులో ఆయన అన్నాడు, ఇదిగో యూదులకు రాజు కదా మనం, రాజులకు రాజు కదా మన దేవుడు, ఏ రోజు రాజు ఇంట్లో పడతాడేమో చూద్దామన్నాడు. దేవుడు ఏం చెప్పారు? నక్షత్రం మిమ్మల్ని తీసుకెళ్తుందని దేవుడు చెప్పారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? దేవుడి మాటను పక్కన పెట్టి ఒరే రాజు గారి ఇంట్లో పుడతాడు కానీ యూదుల రాజు, యెరూషలేము వెళ్దామా? బాగానే చెప్పవయ్యా, నిజమే, రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లో పుడతాడు. అయితే యెరూషలేము వెళ్దామని ఇలా పక్కనే తిరిగారు. నక్షత్రం వీళ్ళు కూడా వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయింది. దేవుడు నడిపించడానికి ఏర్పాటు చేసిన నక్షత్రం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మనము కూడా నక్షత్రం అంటే వర్తమానం. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట కూడా మనం వినాలి, ఆ మాట ప్రకారం చేయాలి. అలా చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? అయిపోతాడు, మన తోరాడు. ఈ చదువుకున్న వాళ్ళకి మాత్రం పక్కగా రాజుగారి దగ్గరికి, ఏ రోజు దగ్గరికి వెళ్తే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడండి అని అడుగుతున్నారు. మా రాజుగారు తెలుసు కానీ మీ యూదుల రాజు మాకేం తెలుసాయా? ఏ వీధికి వెళ్ళినా ఇంకో వీధికి వెళ్ళినా ఏమండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మాకు తెలుసాయా?
ఇంకో వీధిలోకి వెళ్తే మాకు తెలుదన్నారు, ఇంకో వీధిలోకి వెళ్తే మాకు తెలుదన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అమాయకంగా ఊరు పేరు లేకుండా పెద్ద పేరు ప్రఖ్యాత లేనటువంటి వారు, తెలివి లేని అమాయకులైనటువంటి ప్రజల హృదయంలోకి వెళ్తాడు ఆయన. అందుకే ఎవరిని పంపించారు? దేవుడు పుట్టినప్పుడు దేవుడు హ్యాపీ బర్త్డేకి పరలోకము నుంచి దూతని పంపించారు దేవుడు. ప్రియులారా, ఆ దూత వచ్చి దావీదు పట్టణంలో మీకు రక్షకుడు పుట్టాడు, వెళ్ళి దండం పెట్టుకోండి అంటే చదువు లేనటువంటి వారు వెళ్ళారు. ప్రియులారా, ఇక్కడ చదువు ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది. బైబిల్లో దానియేలు ప్రవక్త గారు చెప్పారు వీళ్ళకి వాక్యాలు ఏమని? యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును ప్రవచనం చెప్పారు. ఇది నెరవేరుతుందయ్యా. పైన ఉన్న దేవుడు భూమి మీద పుడతాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఓ నక్షత్రం పడుతుంది, ప్రత్యేకమైన నక్షత్రం అని చెప్తే వీళ్ళు ఆ నక్షత్రం ఎప్పుడు పుడుతుంది? దేవుడు భూమి మీద ఎక్కడ పుట్టాడు అని చూస్తున్నారు. దేవుడి గురించి కనిపెడుతున్నారు చదువుకున్న వాళ్ళు. ఎప్పుడైతే నక్షత్రం కనిపించిందో, అమ్మో దేవుడు పుట్టేశాడు, రెండు వెళ్దామని వీళ్ళ ముగ్గురు బయలుదేరి వీళ్ళని ఏమంటారు? ఆ మత్తయి సువార్తలో జ్ఞానులు. ఏమంటే వాళ్ళు గొర్రెలు కాసేటటువంటి గొర్రెల కాపరులు, చదువులేని వాళ్ళు. కానీ వీళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. బైబిల్లో మహదీయ పారసీకులుగా ఉన్నారు వీళ్ళు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి వీళ్ళు మహమ్మదీయ మతం నుంచి క్రైస్తవ మతంలోకి త్వరగా రారు మహమ్మదీ. కారణం ఏంటి? చాలా నిష్ట. వాళ్ళు మహమ్మద్ ప్రవక్తనే వాళ్ళు అంగీకరిస్తారు. కానీ ప్రియులారా, వాళ్ళ చట్టాలు మార్చుకోరు. కానీ వీళ్ళ ముగ్గురు దానియేలు ప్రవక్త గారి దగ్గర యాకోబులో నుండి నక్షత్రం ఉదయించినని దేవుని ప్రవచనం నేర్చుకున్నారు. వీళ్ళ నక్షత్ర బలాలు చూసేవాళ్ళు. అందుచేతనే జ్ఞానులు అన్నారు వీళ్ళని. ప్రియులారా, ఎప్పుడైతే దానియేలు గారి దగ్గర నేర్చుకున్నారో, నక్షత్రాన్ని ఒకసారి చూసారో, ఇదిగో దేవుడు పుట్టేశాడు ఎక్కడో, మనం దండం పెట్టుకుందాం రండి రాని. ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. బంగారం, బోళం, సాంబ్రాణి ఈ మూడు కూడా పట్టుకుని వీళ్ళు బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తారు? భూమి మీద ఏదైనా ఒక విశేషం చేయాలంటే దేవుడు ఎల్లప్పుడూ ఆకాశంలో ఒక కదలిక, ఒక చిత్రాన్ని కనిపించాము మనం చూపిస్తారు. ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా భూమి మీద కార్యం చేయాలంటే ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కొత్త సంగతిని చూపెడతారు. దేవుడు పుట్టాడని చెప్పడానికి నక్షత్రాన్ని చూపించారు. అప్పుడు ఇప్పుడు మనకి నక్షత్రం ఎవరో? విలియం బ్రన్హామ్ గారు. ఆయన ఎన్నో నక్షత్రం? 7వ నక్షత్రం. ఇది ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో యేసు ప్రభు కుడి చేతిలో 7 నక్షత్రములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నక్షత్రం అంటే వర్తమానం. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి 7 కాలాలమ్మా. మనం ఆఖరి కాలంలో ఉన్నామమ్మా. ఇంక టైం లేదు. అప్పుడు చిన్నపిల్లడుగా వచ్చాడు. 2000 సంవత్సరాలు అయింది. కానీ వేళ మనం చెప్పుకున్న ప్రశ్న, ఆయన పుట్టిన బర్త్డే మనం ఎప్పుడు పుట్టామో ఇంటి దగ్గర పిండి వంటలు చేసుకుని మనం అందరం, ఇదిగో ఈ వేళ అమ్మాయి పుట్టింది,
ఈ అబ్బాయి పుట్టాడు, దేవుడా మంచి సంవత్సరం ఇచ్చావు, మరి ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చావు, చదివించావు, జ్ఞానం ఇచ్చావు, మరి నువ్వు డబ్బు ఇచ్చావు, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు అని మనం దేవుడికి దండం పెట్టుకున్నాం. మరి అయితే ఇక్కడ దేవుడే ఉంటాడు ఇప్పుడు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి చదువు లేని వాళ్ళు, కష్టం లేకుండా, రంగు జెండాలు కట్టకుండా, ఎట్ల వేయకుండా, అంత్యక్షాలు లేకుండా, చదువు లేకుండా, మరి తొట్టిలో ఉన్నటువంటి చిన్న యేసు బాలుని దగ్గరికి వెళ్ళాలి. కానీ చదువుకున్న వారి గురించి వేళ మనం నేర్చుకుందాం. దేవుడు భూమి మీద ఏదైనా చేయడానికి ముందు ఆయన ఎప్పుడు కూడా ఆ నక్షత్రాల కదలికలో మొదట ఆకాశంలో చూపెడతాడు. ఎప్పుడూ పుట్టే నక్షత్రాలు కాదు, భూమి మీద ఎప్పుడూ కూడా దేవుడు భూమి మీద కన్యక గర్భవతి కుమారుని కని, అంటే మామూలు స్త్రీలు కాదు, పెళ్ళవనటువంటి స్త్రీ కడుపులోకి పైనున్న దేవుడు వస్తాడని, ఆ విధంగా ఆయన పుట్టేటప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది పైన చెప్పారు. ఆ నక్షత్రాన్ని చూసి ఇదేమి కానవాలు, చదువుకున్నవాడికేమో పశువుల తొట్టేమి కానవాలన్నారు, చదువుకున్న వాడికి ఏమన్నాను అన్నారు, నక్షత్రము తూర్పున మేము ఆయన నక్షత్రము చూసి ఆ నక్షత్రం ఎలా తీసుకెళ్ళిందో అలాగే వస్తున్నామండి అని హీరోగారితో చెప్పారు. అమ్మో, నేను కాక ఇంకో రాజు ఉన్నాడా, అమ్మో ఎలాగైనా చంపేలా ఈ అబ్బాయి ఇప్పుడు తారీఖు చెప్పండి నాకు, నేను కూడా వచ్చాను దండం పెట్టుకుంటాను అన్నాడు. ఉట్టిదే అతన్ని చెప్పేద్దామని ఆ తారీఖు చూసి మళ్ళా నాకు చెప్పండి అంటే వాళ్ళు తిరిగి రాలేదు. దేవుడు కల్లో కనిపించి వెళ్ళొద్దు, మంచోడు కదా అతను, నిజంగా మంచిగా అనలేదు, నన్ను చూద్దామని కాదు, నన్ను చంపుదామని. ఆ రాజు ఏం చేశాడు, బర్త్డే అండ్ వచ్చి నాతో చెప్పలేదు, తారీఖు అడిగాడు కదా, ఆ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు పిల్లలందరినీ చంపేయండి, ఆ రాజు కూడా చచ్చిపోతాడు. ఒక్కడి గురించి మొత్తం 2 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ చంపేమన్నాడు. ఎంత క్రూరుడా రాజు! ఈయన ఎవరు, రాజులకు రాజు. యేసుక్రీస్తు ఎవరు, రాజులకు రాజు. హల్లెలూయా. దేవుడు ఒక సంగతి మనకి చెప్పడానికి పరలోకములో ఆకాశములో సంకేతాన్ని చూపెడతాడు మనకి. ప్రియులారా, మామూలుగా అందరికీ జరిగింది కాదు, భూమి మీద ఎప్పుడు పుట్టనటువంటి నక్షత్రం అది సంఖ్యాకాండంలో ఉంది, 26వ అధ్యాయంలో ఉంది అనుకుంటున్నాను నేను, ఒకవేళ అది కరెక్ట్ కాదు. యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును. కాబట్టి ప్రియులారా, ఈ జ్ఞానులు చదువుకున్న వాళ్ళు ఏం చేశారు, చంద్రుడి గురించి నక్షత్రాల గురించి బలాలు చూసే వెళ్ళేది. ప్రతి నక్షత్రం ఎక్కడ ఏ మూల ఉందో, ఏ స్థానంలో ఉందో వాళ్ళకి తెలుసు. లేఖనాలు బాగా తెలుసానికి ఎవరు చెప్పారు, వారందరూ ప్రవర్తన లేఖనములలో దేవుని చేత బోధింపబడుతురు. ఏమండి, దేవుడు మనకు తెలాలంటే దేవుడు ప్రవక్తను పంపించాడు. మనకు ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమ పొందు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలమ పొందని. కాబట్టి వారందరూ అంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు మనమందరం కూడా
ప్రవక్త మాట వినాలి మనం. ఈ కాలంలో, ఈ చివరి కాలంలో దేవుడు 7వ దూతను పంపించారు. దూత అంటే రెక్కలున్న దూత కాదు. అతడు ఒక మనిషి, ఏలియా ఆత్మతో ఉన్నటువంటి దైవజనుడు, ప్రవక్త. అంత్యకాలంలో మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమరిస్తాను. దేవుడు అంత్యకాలంలో యవనులకు దర్శనములు, వృద్ధులకు కలలిస్తానని చెప్పారు. ప్రియులారా, మనకి దేవుడు పడుకోబెట్టి కలలిస్తాడు. మరి ఎవరికైనా కలలిస్తున్నాడా? మరియమ్మకి నువ్వేం భయపడకమ్మని అని కలచ్చు. యేసేపు గారిని ఇప్పుడు జరిగిన సంగతి జరిగిందే. పెళ్లికాని అమ్మాయికి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి నెలలు వస్తున్నాయి, ఇంకా పెళ్లి జరగలేదు కదా, ఏం చేయను, విడిచిపెట్టేద్దామా అనుకుంటే దేవుని దోత వచ్చి నువ్వేం అనుమానం పడకు, అమ్మాయి మంచిదే, దేవుని వల్ల జరిగిన కార్యం అది అని యేసేపు గారికి చెప్పాను. కాబట్టి దేవుడు మనకి కళల్లో కనబడి చెప్తాడు. ఇప్పుడు ప్రియులారా, మరి ఈ జ్ఞానులు ఆకాశం వైపు చూసుకుంటూ తెల్లారులోకి నక్షత్రం కనపడదు, చెట్టు కింద వంట చేసుకుంటున్నారు, ఆ ఏట్లో స్నానం చేస్తున్నారు, బట్టలు తుక్కుంటున్నారు, రాడ్ పెట్టి ఆడవాళ్ళు ఎవరో వాళ్ళే 2 సంవత్సరాలు వండుకొని తిన్నారు. వాళ్ళ క్రిస్మస్ ఎలాగుందో చూడండి. మనమైతే రొగ్గు జెండలు కట్టుకుని, కోడి ముక్కలు లేకపోతే ఏదైనా మంచి పిండి వంటలు చేసుకుని మంచి బట్టలు కట్టుకుంటున్నాం. కానీ చదువుకున్న వాళ్ళు రాత్రులు ప్రయాణం చేశారు, పగలు ఇక్కడ వంటలు చేసుకున్నారు. ఆడవాళ్ళు కాదు, ఇళ్ళే చేసుకున్నారు. సరిగా ఉప్పు పడ్డదో లేదో, మంచిగా వండుకున్నారో లేదో పాపం. మంచి వంటలు ఎలా వస్తాయి వాళ్ళకి? చెట్టు కింద ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాలు. మళ్ళీ చివరికి 1 గంటలో వెళ్దాం అనుకుంటే పక్కన ఉన్న రాజుగారి ఇంట్లోకి వెళ్దామని అక్కడికి వెళ్ళాడు. ఆ రాజు ఏం చేశాడు? ఆ దారి చెప్పండి అన్నాడు. 2 సంవత్సరాల్లో అందరిని కూడా చంపించేశాడు. యేసు ప్రభువు చంపుదామని. కానీ యేసు చచ్చిపోయాడా? ముందే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని, అక్కడి నుంచి మరియా యోసేపులకి రాజు చంపుదామని చెబుతాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు అనుకుంటేనే జరుగుతుంది, కానీ మనం అనుకుంటే ఏం కూడా జరగదు. వీళ్ళు ఏం చేసేవారు? నక్షత్రాల బలం చూసేటటువంటి జ్ఞానులు అగ్ని వేసుకొని వారు పవిత్రమైనటువంటి తైలాలతో వెలిగించి దేవుడు ఒకే దేవుడు అని చెప్పారు. ఆ దేవుడు ఎలా ఉంటాడు? దహించు అగ్ని. దేవుడు దహించు అగ్ని అయి ఉంటాడు. సాకలవాణి సబ్బువలే ఉంటాడని ఇంకో చోటు ఉంది, తెల్లని పాలవలే ఉంటాడని మరి ఇంకో చోటు ఉంది. దేవుని యొక్క వాక్యము 2 అంచెల వాడి ఖడ్గమని ఉంది. ప్రియులారా, ఈ దేవుని యొక్క వాక్యము ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాటని మనము తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 35వ వచనం ఎలా చెప్తుంది? ఇదిగో, ఏ కులం లేకపోతే ఏ మతం లేకపోతే ఎవరో అని చూడరు దేవుడు. దేవునికి ఏ వ్యక్తిని గురించి పక్షపాతి కాడు. దేవుడికి అందరూ ఒకటే అండి. ఆయనకి భయపడి ఆయన్ని గౌరవించే ఏ ప్రజలైనా సరే స్వీకరిస్తాడు. వారు ఎవరైనా సరే, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, కేథలిక్కులు, ఎవరైతే అవ్వచ్చు, ఎవరైనది కాదు. ఎవరైనా ప్రజలలో ఆయనకు భయపడి నీతిగా ఉండి హృదయంలో నిజాయితీగా ఉండాలి. చదువుకోని గొర్రెల కాపరులు,
వాడికి చదువు తెలివి లేదు కానీ దేవుడి మా దేవుడిరా. అయ్యి బాబోయ్, పరలోకం నుంచి దేవతో కనిపించిందిరా, జోలపాటు విన్నాం, బాబోయ్ వెలుగు చూసాం. దేవుడు ఎవరికే లేదు, మన మీద వెలుగు వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, క్రిస్మస్ బట్టలు వాడుకుని ఉంటారు చూసారా. అన్న కైపా ఉన్నారు యాజకులు, వాటి దగ్గరికి వెళ్ళలేదు దేవుని దూత. కాబట్టి హృదయంలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో దేవుడు మనల్ని కరుణ యొక్క దైవిక వెలుగులోనికి తీసుకురావడానికి అవకాశం ఇస్తాడు. ఆయనే దేవుడు తన వాగ్దానం ద్వారా బాధ్యత వహిస్తాడు. అది అందిన తర్వాత మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. ప్రియులారా, అప్పటి వరకు కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనము ఆచరించాలి. దేవుని యొక్క వాక్య వరుసలో మనం ఉండాలి. ఆయన మాటకి విధేయులుగా ఉండాలి. లోబడే పిల్లలకి శ్రమ ఉండదు, లోబడని పిల్లలకు శ్రమ. కాబట్టి జ్ఞానులు దైవపీఠం యొక్క పవిత్ర అగ్ని ఆరాధించేవారు. దేవుడు అక్కడే, ఆ దేవుడు అగ్నిలే ఉంటాడు. పవిత్ర జ్వాలను గమనిస్తూ ఉండేవారు. దేవుడు సన్నిధి గల దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని యొక్క ప్రేరణతో భూమి నశించిపోవునా అని ఆశ్చర్యపడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞానులు వారు మాదీయ పారసీకుల నుంచి, ఆ జనాంగం నుంచి వచ్చారు. వాళ్ళు వాడి దగ్గర ఏమన్నాయి, దానియేలు బైబిల్ గ్రంథ చుట్టాలు ఉన్నాయి. ఆకుల మీద రాసేవారు, తాటి ఆకుల మీద ఇంతకు ముందు చుట్టబడిన పత్రములు. ప్రియులారా, రాజ్యాలు ఎలా కోల్తాయి, రాజులు ఎలా ఉంటారు, జరగబోయే సంగతి చెప్పేవారు ఎప్పుడును. మరి అక్కడ పవిత్ర గ్రంథం యొక్క చుట్టలు తీసుకొని దానియేలు పుస్తకం అది చేతి సహాయం లేకుండా పర్వతం నుండి తీయబడిన ఒక రాయి ఉన్నదని చెప్పారు. అక్కడ దానియేలు గారు, ఏమండి చేత్తో తీసిన రాయి కాదు, లేకపోతే బుల్డోజర్ వచ్చి అక్కడ భద్రగొట్టింది కాదు. ఆ రాయి ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ముఖ్యమైన మూల రాయి. మరి దాని గురించి చెప్పాలంటే చాలా లోపలికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు చాలా మంచివాడు. మరి ఆయన జీవితానికి ఇష్టడైన ప్రతి ఒక్కరిని దృష్టిని ఆకర్షిస్తాడు దేవుడు. కాబట్టి మన హృదయాలు కల్మషం లేకుండా, దుర్బుద్ధి లేకుండా, కోపము అసూయ లేకుండా, లైంగికమైనటువంటి చెడు దృష్టి లేకుండా, దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాటని మనము తీసుకుంటే, ప్రియులారా, ఇక్కడ దావీదు అందుకే అంటున్నాడు, కరడును పిలుచుచున్నది. దేవుని యొక్క వాక్యం మనకి స్పందించి నా దగ్గరికి రమ్మని చెప్తుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని పిలుపుకి స్పందించాలప్పుడు మనం. ఆయన మనల్ని రండి వివాదము తీర్చుకుందామని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మీద దాహము, ఆకలి ఉండాలి మనకి. ఆకలి దొప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ముందా, మనం ముందా? దేవుడే ముందు. ఈ చెట్లు, కొండలు, గొట్టలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, చెట్లు, ఈ పువ్వులు అన్నిటినీ దేవుడు చేశాడు. మనల్ని కూడా చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేశాడు. ఎంత గొప్ప సంగతి. కానీ మనం దేవునిలో మాట్లాడుతున్నామా?
దేవుళ్ళలాగా ఆలోచిస్తున్నామా? దేవుళ్ళలాగా నడుస్తున్నామా? దేవుళ్ళలాగా హృదయంలో నిజాయితీగా ఉన్నామా? లోబడి పిల్లలుగా ఉన్నామా? మనకు ఆరాటం ఉందా దేవుని యొక్క గుడికి సరైనటువంటి సమయానికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ దేవుని మందిరానికి వెళ్ళిద్దామని జనుల్లా తోడినప్పుడు నాకు ఎంతో సంతోషమైందని చెప్తున్నాడు దావీదు. కాబట్టి దేవుని మందిరానికి ఇదొకటి. తర్వాత నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని 3 సబ్జెక్టులు కలిపి ఇంకో పుస్తకం వేసాం. అది చాలా 100-150 ప్రసంగాల నుంచి ఆ పేరాలు తెలుగులో ముద్రించాం. చాలా కష్టపడేసాం. అది అందరికీ అర్థమవుదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలంటే ఆ 2వ బుక్ అది మాత్రం కుటుంబానికి ఒకటే, ఎక్కువ తీసుకోకండి. ఈ మాత్రం మీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మీరు ఎన్ని తీసుకున్నా మీకు ఉంటాయి. క్రిస్టోస్వాత్మ. కాబట్టి ముగించుతున్నాను. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు. ఎలా వారు ఎక్కడైతే తృప్తి నుంచి భాగమనందు దేవుని యొక్క వాక్యము త్రాగుతారో ఆ జీవపు ఊట దగ్గరకు తీసుకొని రాబడుదురు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి జ్ఞానుల్ని దేవుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే జవాబు దొరికిందా? దొరకలేదు. కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్ర మార్గంలో వెళ్ళలేదు. మనము కూడా దేవుని యొక్క వాక్య వరుసలో వెళ్తేనే. తప్పు నేను చేస్తాను నాకు తెలియక, ఎవరైనా తప్పు చేస్తాం. మానవులు నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. కాబట్టి ఒక వ్యాన్యంగా ఉంటే అయ్యో మా గురించే చెప్పారు అని సర్దుబాటు చేసుకుందాం, క్షమించుకుందాం ఒకరినొకరు. మనమందరం కూడా ప్రేమతో వారు తప్పకుండా వెళ్ళి శిష్యువును ఆరాధించారు. అంటే బహుశా వాళ్ళ ముగ్గురు ఒకరికి కలిసి ఉంటారు దేవుడు. ప్రియులారా, దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. చూడండి, చదువు పని చదువుకో పని అదేమీ కాదు. కాబట్టి యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడ? తూర్పున మేము ఆయన నక్షత్రము చూసాం. ఆయన కేకలు వేస్తూ వీధి వీధికి వెళ్ళిన జవాబు లేదు. మనకి కూడా పెళ్లికి జవాబు లేదు, అప్పులు తీర్చడానికి జవాబు లేదు, ఆరోగ్యానికి జవాబు లేదు, మరి ర్యాంక్కి జవాబు లేదు, కొంతమందికి ఉద్యోగాలు లేవు. కారణం ఏంటి? పారంపర్యాచారముల వలన దేవుని ఆజ్ఞలు నిరర్థకం చేయకూడదు. ఆయన ఎక్కడ? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రం చూసాం, ఆరాధించడానికి వచ్చామని తప్పుడు మార్గంలో నిటారుగా వెళ్ళాలి. బెత్లెహేము దాని పక్కకి పెట్టారు. మళ్ళీ తెలుసుకుని తప్పు తెలుసుకుని వచ్చారు. మళ్ళీ టక్కన నక్షత్రం కదా విశ్వా తప్పు తెచ్చుకున్నాను. తప్పు అందరం చేస్తాం, దిద్దుకోవాలి, క్షమించుకోవాలి. ఇందు మూలముగా మీరు నా శిక్షను తెలుసుకుంటారని దేవుడు మనకి ఏమిచ్చారు? ప్రేమించారు. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి అందరం లేచి ఒక పాట పాడుకుని కాంకులు పడతాము. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రభు యేసుదే
ధనము ప్రభు యేసువే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. కలిగేసాం. సేవగా నడిపించే వాళ్ళకే ఒక్కటే, తెలుసున్న వాళ్ళకి ఇవ్వచ్చు. క్రిస్మస్ వర్తమానం అయితే మరి చదవడానికి ఎవరికైనా ఇవ్వచ్చు. మరి జోషువా గారి మిగిలిన వర్తమానాలు పట్టుకెళ్ళి చూద్దాం. నిన్నో నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి,